హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకునే సాంబార్ కారాన్ని లేదా కూర కారాన్ని చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కూర కారాన్ని మనం మసాలాలు లేకుండా చేసుకునే ఏ కూరలో వేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు మనకు 30 గ్రామ్స్ వరకు ఉంటాయి. పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 20 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ కూర కారాన్ని నేను 1/2 కిలో క్వాంటిటీలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 కిలో పచ్చికారానికి సరిపోతాయి. దినుసులు వేగిన తర్వాత అందులో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దినుసులన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 కిలో పచ్చికారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. సాంబార్ కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ కారాన్ని మనం ఏ కూరలో వేసుకున్నా చాలా బాగుంటుంది. అన్నంలో కొంచెం ఈ కారం వేసుకొని శనగ నూనె వేసుకొని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్స్లో తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారాన్ని పొడిగా ఉండే డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఈ కారం మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. సంవత్సరం కాకుండా ఫ్రెష్గా కావాలి అనుకుంటే ఇలా 1/2 కిలో కారాన్ని నెలకి సరిపడా కూడా చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సాంబార్ కారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.